స్పెషలిస్టులు రాక డాక్టర్ గీతగా, డాక్టర్ మనోహర్, డాక్టర్ రమేష్, డాక్టర్ శివాని అని చెప్పి ప్రకటన ఇచ్చి గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, సంతాన సాఫల్య సమస్యలు అని చెప్పి పొట్టకోసి 1,00,000, గుండు కోసి 4 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. అందులోనే మెడిసిన్ షాప్ పెడుతున్నారు. అద్దె కొంపలో దిగుతున్నారు. 4 సంవత్సరాల్లో గజం 1,00,000, 2 లక్షల రూపాయలు చేసి 4 స్టేర్లు బిల్డింగ్లు కడుతున్నారు. ఇలా ఆదాయం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంక సివియర్ కేసులు వస్తే అపోలో తరిమేసి, కిమ్స్ తరిమేసి, నిమ్స్ తరిమేసి, చెన్నై భీమార్ హాస్పిటల్ తరిమేస్తున్నారు ఈ ప్రజల్ని. అక్కడ చూస్తే 10 లక్షలు, 5 లక్షల రూపాయలు లాగేసుకుంటున్నారు అక్కడ డాక్టర్లు. దీని మీద ఎటువంటి చర్యలు చేసుకోవట్లేదు. ఇంక రెడ్డి ల్యాబ్స్, సిప్లా కంపెనీ, ఇరాన్ బ్యాసీ కంపెనీ, మెడిసిన్ కంపెనీలు అన్నీ కూడా ఈ డాక్టర్ల దగ్గర రిప్రజెంట్లను తరిమేసి 40% కమిషన్ అని చెప్పి కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ టాబ్లెట్లు, అరుకులు అని చెప్పి రాయించి ప్రజలకి ఇవన్నీ అమ్మేస్తున్నారు. అదో దోపిడీ. వీళ్ళలో కలిపి 4-5 స్టేర్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. 1,000 కోట్ల ఆదాయాలు. భూలోక దేవాలయాల కింద అపోలో హాస్పిటల్లోను, కిమ్ హాస్పిటల్లోను జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు తండోపు కింద. వాళ్ళ ఆదాయం అసలు అక్కపత్రం లేదు. ఇంకా పేదోడు వైద్యం ఎక్కడ చేయించుకుంటాడో? 10 లక్షలు తెస్తే 10 లక్షలతో మనం వైద్యం చేయించుకోవడం అవ్వదు. కాబట్టి హైకోర్టులో ఒక అప్లికేషన్ పెట్టుకుని కారుణ్యమరణం ప్రసాదించండి, నేను చచ్చిపోతాను, నా వలన అవ్వదని చెప్పి కోరుకుంటున్నాయి. ఈవేళ తక్షణం ఈ డాక్టర్లు అందరినీ ఒక నియంత్రణ తీసుకొచ్చి ఒక ఎంఆర్పీ రేటు పెట్టి రేపొద్దున ఒక 100 మంది డాక్టర్లను పెంచండి. సైన్యంలో తీసుకుంటున్నారు లక్షల మంది, డాక్టర్లను పెంచరా? ఈ డాక్టర్లను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విద్యను ఉచితంగా తీసుకుని ఎంబీబీఎస్ చదివించి ఎంఎం, ఓఎస్, డిఎస్, డిప్లొమాలు ఏం కాదు. ముందు ఈ డాక్టర్ వ్యవస్థ మీద ఒక నియంత్రణ తీసుకురండి. వీళ్ళ ఆదాయాలను అరికట్టండి, వీళ్ళ దోపిడీని అరికట్టండి. తౌడు బిల్లలు కూడా అమ్మేస్తున్నారు, రంగు బిల్లలు అమ్మేస్తున్నారు. నిర్ణయం తీసుకుని ఇది ఆపండి. డాక్టర్లను తక్షణం పెంచండి. నేను ఇదే కోరుకుంటున్నాను. దీని మీద ఒక చట్టం తీసుకురండి. డాక్టర్లు అరికట్టండి వీళ్ళ దోపిడీని. నేను అదే కోరుకుంటున్నాను.